హై బ్లడ్ ప్రెషర్ అనగా అధిక రక్తపోటు అంటే మన సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువ ఉండడం కానీ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 కన్నా ఎక్కువ ఉంటే కానీ మనము హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇప్పుడు ఇది 40 ఇయర్స్ తర్వాత ఏజ్లో కూడా కామన్గా వస్తుంది. దీనికి అనేక లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ముఖ్యమైన కారణాలు. లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ చాలా పెరుగుతుంది. దాన్ని కట్టెలు చేయడం వల్ల చాలామంది బ్లడ్ ప్రెషర్ 140, 160 వరకు ఉన్న వాళ్ళు కూడా నార్మల్ బ్లడ్ ప్రెషర్కి వస్తూ ఉంటారు. దాంతోపాటు సాల్ట్ కంటెంట్ అంటే మనం రోజు తీసుకునే డైట్లో అరౌండ్ 50 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. దాన్ని మనం కనుక 5 గ్రామ్స్ కానీ 3 గ్రామ్స్ పర్ డే తీసుకురాగలిగితే బ్లడ్ ప్రెషర్ చాలామందికి మందులు లేకుండా కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు అడిక్వేట్ స్లీప్, నిద్ర 6 to 8 అవర్స్ నిద్ర పోవడము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కూడా అత్యంత ముఖ్యమైనవి. దీంతోపాటు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ 40 to 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయడం వల్ల మన స్ట్రెస్ తగ్గుతూ, మనం ఓవరాల్ హెల్త్ పెరుగుతూ, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా ముఖ్యమైనది. ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా డాక్టర్ని కలిస్తే దాని తీరుగా మందులు అడ్జస్ట్ చేయడము, మినిమం మందులతోటి కూడా బీపీ కంట్రోల్ చేయగలుగుతాం. If you found this video useful, like, comment and subscribe for more health updates.